ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ 91 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సరళి ఎలా ఉంది? డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సరళి ఎలా ఉంది? పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది? ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అలాగే పోలింగ్ జరుగుతున్న తీరుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వండి. ఈరోజు దేశవ్యాప్తంగా తొలి విడతలో భాగంగా 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. అందులో ఉత్తరప్రదేశ్లో 8 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన గౌతమ్ బుద్ధ నగర్ లోక్సభ క్షేత్రం పరిధిలోకి వచ్చే నోయిడా ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి మహేష్ శర్మ వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు. దేశవ్యాప్తంగా 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు కారణంగా కొన్ని చోట్ల మాత్రం ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే తొలి 2 గంటల్లో 9 గంటల వరకు నమోదైన పోల్ పర్సెంటేజ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 13.4% ఉంది. ఓవరాల్ గా అన్ని రాష్ట్రాల్లో కలిపితే గనక యావరేజ్ 10 నుంచి 11% వస్తుంది. ఇంకా ఫైనల్ ఫిగర్స్ రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 10-11% ఉంది. ఇది ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఓటర్లంతా కూడా మొదటి 2-3 గంటల్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున బారులు తీరిన వాతావరణం ప్రతి చోట కూడా కనిపిస్తుంది. నిజానికి ఇది పూర్తిగా అర్బన్ పాకెట్. ఢిల్లీ నగరానికి ఆనుకునున్న నోయిడా ప్రాంతం. ఇట్లాంటి చోట కూడా ఎంత సందడి, ఎంత మంది ఓటర్లు ఈ ప్రాంతంలో ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అయితే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అంటే ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అవి కూడా మొదటి విడతలోనే ఉన్నాయి. ఒడిశాలో అయితే ఆంధ్రప్రదేశ్ కు ఆనుకునున్న మల్కన్గిరి ప్రాంతం, కోరాపుట్, మల్కన్గిరి, ఈ ఏఓబి ప్రాంతం అంటాం, అట్లాంటి సమస్యాత్మక ప్రాంతం ఈ మొదటి విడతలో కవర్ అవుతుంది. ఛత్తీస్గఢ్ లో బస్తర్ రీజన్ మొత్తం కూడా ఈ ఫస్ట్ ఫేజ్ లోనే కవర్ అవుతుండగా తెలంగాణకు ఆనుకునున్న విదర్భ ప్రాంతం, మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతం ఎక్కడైతే మావోయిస్టుల సమస్య ఎక్కువగా ఉందో అది కూడా ఈ ఫస్ట్ ఫేజ్ లోనే కవర్ అవుతుంది. ఇక ఉత్తరప్రదేశ్ కి సంబంధించి చూసుకుంటే గనక శాంతి భద్రతల పరంగా మతపరమైన ఉద్రిక్తతలు ప్రతిసారి చోటు చేసుకునే కీలకమైన కొన్ని నియోజకవర్గాలు కైరానా, అలాగే ముజఫర్ నగర్, ఇట్లాంటి నియోజకవర్గాలు ఈ ఫస్ట్ ఫేజ్ లో జరుగుతున్న 8 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ 3 ఉన్నాయి. అందుకనే అంటే మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాలన్నీ కూడా దాదాపు అన్ని రకాలుగా అత్యంత సమస్యాత్మకమైనవి, సెన్సిటివ్ పోలింగ్ బూతులు, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అని చెప్పవచ్చు. మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అంటే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఇట్లాంటివన్నీ కూడా కలుపుకుని ఈ 91 నియోజకవర్గాల్లో ఈ ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట్ల మధ్యాహ్నం 3 గంటలకి, కొన్ని చోట్ల లేదా 4 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియను ముగించి ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సరైన రోడ్డు కమ్యూనికేషన్ లేని చోట్ల హెలికాప్టర్లను వినియోగించుకుంటున్నారు. అందుకు సంబంధించి ఇటు రక్షణ శాఖ నుంచి కొన్ని హెలికాప్టర్లను తీసుకున్నారు. అలాగే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ హోంశాఖ పరిధిలో ఉన్న హెలికాప్టర్లను కూడా వినియోగించుకోబోతున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో సరిగ్గా ఈ పోలింగ్ కి కొద్ది గంటల ముందే, 48 గంటల ముందే అక్కడ మావోయిస్టులు పేల్చిన ఒక మందు పాత్ర పేలి ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయాడు. మరికొంతమంది అతని వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మళ్లీ అటువంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా, ఎందుకంటే మావోయిస్టులు మొత్తంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టుగా పిలుపునిచ్చారు. ఆ మేరకు పాంప్లెట్లు పంచారు, కరపత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి వైపు నుంచి ఏదైనా ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ముప్పు ఉంటుంది. కాబట్టి ఈ తరహా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికైతే అడపాదడప అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, లాండ్ ఆర్డర్ పరంగా డిస్టర్బెన్సెస్ అక్కడక్కడ చోటు చేసుకుంటున్నప్పటికీ ఓవరాల్ గా ప్రశాంతంగానే ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పవచ్చు. సమాచారం. థ్యాంక్ యూ.